చికబం. ఇప్పుడు ఈ రంగేళి రాకుమారి నన్ను ప్రేమించేలా చెయ్యి. రంగా, నా ముద్దుల రంగా, నా మోహన రంగా, ఇదిగో దిగి వస్తున్నానే నా శృంగార గంగ. నువ్వు కనిపించకపోతే నా మదిలో ఏదో బెంగ, నా పరుగే ఒక దొంగ. అమ్మా పరిమళ. రంగా, నా అంతరంగా, నా ఆనంద రంగరంగా, నన్ను నీతో తీసుకువెళ్ళు. అలాగే నా అనురాగ గంగ. పరిమళ, నన్ను వదలండి, నా మనోహరుని చేరుకోవాలి. ప్రియా. రంగా, నీ మంత్రశక్తిని ప్రత్యక్షంగా చూచాం. నువ్వు నిజంగా గొప్పవాడి. చూడు, నీ మూలంగా అభౌశుభం తెలియని మా పరిమళకు మతి భ్రమించింది. ఆమె యథాస్థితికి వచ్చేంత వరకు నువ్వు ఈ మందిరం విడిచి వెళ్ళు. ప్రియా, వద్దు, నన్ను వదిలిపోవద్దు. నువ్వు లేకపోతే పోనే పోదు నాకు పొద్దు. మన ప్రేమకు లేనే లేదు సరిహద్దు. ఇచ్చిపోవో ముద్దు. చూశారా మహారాజా నా ప్రతాపం? ఇక మీ కూతురికి నేనే గతి, నేనే పతి. పోగొట్టుకోకండి మీ మతి. మనోహరి, ఈసారి నీ ఏకాంత మందిరానికి వచ్చి కలుస్తా. వస్తా. చల్ చల్ మేరీ సోనేకి జింకా. మచ్చారే మచ్చ. కుందేలు ప్రతాపుగా మారలేదే, నా మంత్రశక్తి పారలేదే. ఏమిటి విచిత్రం? ఎవరిది మాయ? ఓ సహోదరి రమ్ము. ఏమీ అకాల దర్శనము? సహోదరా, నన్ను వంచించి తప్పించుకొని పారిపోతున్న ప్రతాప్ని కుందేలుగా మార్చాను. కాని మళ్ళీ ఈ కుందేలు ప్రతాప్గా మారడం లేదు. కారణం తెలియడం లేదు. అటులనా? వికటముఖ, ఏమి ఆజ్ఞ? ఈ కుందేలు మీ వంటింటి కుందేలు. జరిగిందేమిటో వివరంగా చెప్పుమో. మీరు ప్రతాపును కుందేలుగా మార్చారు. కానీ ఆ కుందేలు మీ పరిచారికను వంచించి తప్పించుకుపోయింది. భయంతో మీ పరిచారిక వంటింటి కుందేలును తెచ్చి దాని స్థానములో కట్టివేసినది. అర్థమైంది. ఇప్పుడు ఆ ప్రతాప్ కుందేలు ఎక్కడ? చూపిస్తా, చూడండి. కుందేలుగా మార్చిన వాడికి ఇంకా బుద్ధి రాలేదు. కాలకేయ! కాలకేయ, వెంటనే వెళ్ళి నల్లమల అడవుల్లో ఉన్న నరవాసన వచ్చే తెల్ల కుందేళ్లు పట్టి సజీవంగా నా మందిరానికి తీసుకురా. జగన్మాత. సమయానికి దేవతలా వచ్చి నన్ను రక్షించావమ్మా. అసలు నిన్ను ఇలా చేసిందెవరు? క్షుద్ర మాంత్రికురాలైన కామిని. రాను రాను దాని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిజమేనమ్మా. నన్ను కరుణించి నా అసలు రూపాన్ని ప్రసాదించి పుణ్యం కట్టుకో తల్లి. అలాగే. జయ జగన్మాత. మీరు చేసిన ఈ మేలు జీవితాంతం నేను మర్చిపోలేనమ్మా. మంత్రశక్తులున్నది మనుషులకు మేలు చేయడానికే గాని కీడు చేయడానికి కాదు. ఇంతకు నీ పేరు? ప్రతాప్. ఆ కామిని తన కామవాంఛను తీర్చుకోవడం కోసం
తన మాయను నా మీద ప్రయోగించి నా ప్రేయసికి నన్ను దూరం చేసింది. ఈ కారడవిలో ఆమె ఎక్కడుందో, ఏమైందో? పరపురుషుని కౌగిలే కైలాసం అనుకునే కాముకి ఆ కామిని. మళ్ళీ అది నిన్ను ఏమైనా చేయవచ్చు. దాన్నిప్పుడే ఇక్కడికి రప్పించి బుద్ధి చెప్తాను.